అదే సౌండ్ వచ్చింది ఏదో ఇంత కనబడ్డది అని చెప్పింది. అందులో కనబడ్డది అట్నా బంగ్లాలో కనబడ్డది అని చెప్పింది. మొత్తం ఇంత ఉన్నది ఇంత ఏమో కనబడ్డది చూసిన నేను అని చెప్పింది. భయపడి అక్కడనే పడ్డది. అలా దయాలు ఉన్నాయా మరి? ఏ పిల్లలు దయాలు దయాలు ఉండేనా? నాడు ఉండే దయాలుండే బొబ్బు గిట్టాలు ఎరుగులు ఓసు అందులో దయాలు ఉంటాయి చూసినాను. ఇప్పుడు శక్తులు గిగ్గులు నేను చెప్పంగా నేను గొడ్లు కాసిన మెరుపులు ఓసాడు సించేటువంటి వేయద్దు సెన్సేట్ మీదకి వెళ్ళి మెరుపులు పోతుంది. ఇప్పుడు మూడో చెట్టు ఉంది దాన్ని కొట్టేసి చుట్టూ గోడలు ఊలగొట్టినారు. ఇవాళ ఇప్పుడు దాన్ని ఊలగొట్టి మళ్ళీ ఇల్లు మన బడి కట్టినారు. ఫస్ట్ ఇక్కడ దయాల బంగ్లా ఉంది తెలుసా? అద్దే 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 ఇది అద్దే నేను రానే రానే నేను రానే రానే అద్దే నేను రానే ఇది నేను రానే ఇది నేను రానే. దయాల బంగ్లాకి ఎక్కినాం ఎప్పుడన్నా? ఎక్కలేదా? ఎందుకు? ఆ బంగ్లా చూసారు కొద్దిగా దడుతుంది. 6 రోజుల బట్టి ఆ బంగ్లా అంటే మస్తు దడిచి మన చూడండి మనకైనా వస్తుంది. అప్పుడు బంగ్లా సూపర్ బంగ్లా నాడుండే శంకరులు భయపడతారు, కొంతమంది భయపడతారు. గొడ్లుండే బాకిలుండే గొడ్లుండే దయాలు ఉన్నాయంటావా? ఫస్ట్ ఉన్నాయి నాడు ఉన్నాయి ఇరుగులు ఓసు ఆడు కూడా జలం ఇట్లా చెట్టు ఉండే పెద్ద చెట్టు ఇక్కడ ఒక గుండు ఇప్పుడు రోజులే మునుకుండే ఇంటి ముంగట రేదు సౌత్లో బాయ్ ఈ పక్కలు ఈ పక్క ఎదుర్కొన్న పక్కల దయాల గురించి చెప్పు. దయాలు ఉన్నాయి నాడు ఊగంబద్దాం ఓసు ఎరుగులు ఓసు జలం భయపడదు బెదిరించు ఇక ఓలేని చెప్పులు ఇవ్వాలి. ఈ బయట పడకుండా బయట పడ్డదని పడకపో సకలు ఇస్తారు మాకు అని గాంధీ గారికి ఏం లేకుండా ఇలా చెప్పడం. మా కుటుంబరు కూడా ఉత్సవాడు మా ఆయికలు ఉండే గొడ్లు ఉండే. ఇప్పుడు కూరగాయల ఈ పక్క మొత్తం మాకే మందేనే గొడ్లు కథ అన్ని ఏదో అమ్ముతుంది. సింధూరు అమ్ముతుంది అని పేరు పెట్టి అందులో వాళ్ళ చచ్చిపోయారు బంగ్లాలో చనిపోయారు. అసలు ఆయన భర్త కూడా చచ్చిపోయింది అందులోనే బంగ్లాలో. ఎట్లా మరి? ఇక అప్పుడు ఏం వచ్చింది ఏం జరిగిందో గానీ అప్పుడు దొరలు కథ రాజ్యాంగం కాలు చేసేవారు ఎటు జరిగిందో గానీ ఆ రోజుల్లో గొడ్లుండే దానికి మన గిరకలు ఇద్దరు సంవత్సరాలు ఈ పక్కలు ఈ పక్క ఆ పక్కలు ఆ పక్క చదువుకుంటారు. మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు దాన్ని చూసి? భయపడడానికి అయిపోయింది, భయపడలే లేదు అయిపోయింది వాళ్ళకి కాదు అందరు దయాల బంగ్లా అదే అలా చనిపోవట్లేదు దయాలని వెళ్ళింది పొగరు అందరికి వెళ్ళిపోయింది. పెద్ద అక్కడికి దయాల బంగ్లా అలా గొడ్లు ఉండే అలా కొన్ని గొడ్లు కట్టేస్తారు మాకల మంగళ కట్టేస్తారు. నేను ఎప్పుడు నీ అంత కొద్దిగా చూస్తూ సుంకురులు వస్తారు దయాల బంగ్లా ఈడ చిన్న దూరం అంటే ఇక అగిలి మూలవి నిడుచుడు చెప్పులు పట్టుకుని చేదాడు సగలు పోదరం. మేము పోయేటప్పుడు సౌండ్ వచ్చింది లోపలికి, రండి రండి అని వాళ్ళు పిలిచినట్టు సౌండ్ వచ్చింది. మనకి చిన్న మాట్లాడకుండా ధరిస్తుంది ఎవరు పిలుస్తాండ్రు మనకే అనిపిస్తుంది సౌండ్ లోపల రీసౌండ్ రోజు అంతా మజ్జు కట్టారు వాడుతుంటా మనకే సౌండ్ వాడుతుంది. సౌండ్ అవుతుంది సౌండ్ మనం నడిచేటప్పుడు సౌండ్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ చూసి మనకే అప్పు వస్తుంది మీద పడుతుంది. లోపల పోయి చూసినా మెట్లెక్కి చూసినా అవన్నీ చూసినా ఎందుకు భయపడుతుర్రా అని తెలుసుకుందామని దీని గురించి. బంగ్లాని చూసి పారిపోయింది.
ఈదాకా వచ్చేది అన్న వాడు కావా ఇదంతా చూసుకునే భయం అయింది. భయం అయింది అటు భయంకరంగా ఏముంది కొంత పాత వాడుట్లో వాళ్ళకి భయం అయింది. దయ్యాలనే కొట్టడానికి ఫిక్స్ చేసారు కదా, పోతారు కదా. అరే మరి దీనికి దయాల బంగ అని పేరు ఎందుకు వచ్చింది? దయాల గోడకు సంబంధించిన విషయాలు అనేది మనం ఈ చుట్టుపక్కల ఇండ్లు ఉన్నాయి కదా వాళ్ళని తెలుసుకున్నాం. ఇక్కడ ఒక అక్క ఉన్నట్టుంది, మనం ఆ అక్కని అడిగి తెలుసుకుందాం బంగ్లా గురించి. లెట్స్ గో. అక్క మీ బంగ్లా దగ్గరనేనా ఇల్లు? ఇంకా ఏమైనా ఇన్సిడెంట్ ఉందా బంగ్లా గురించి? మా ఇంట్లో అత్తమ్మ ఉండే ఒక మీ ఇంట్లోనే? మా ఇంట్లో ఆమె ఇదే బంగ్లా చూద్దాం దయ్యాలు ఉంటారు అది ఇది అని అంటారని పోయి చూద్దామని పోయింది. అక్కడికి చూద్దామని పోయింది. బంగ్లా చూసింది, మొత్తం చూసిరు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చూసింది. ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం పిచ్చి లేచినట్టు దయ్యాలు ఉన్నాయి, నాకు కనబడ్డాయి, సౌండ్ నచ్చింది అది ఇది అని చెప్పింది అందరికి. చూసిందడి కనబడ్డది వింత ఆకారం అని అన్నది. నాకు దయ్యం కనబడ్డది అని ఇంటికి వచ్చి అన్నాడు. హాస్పిటల్ తీసుకుపోయినా గానీ ఆ దయ్యం కనబడ్డది అని అట్లా 2 రోజులు అన్నది. తర్వాత చనిపోయింది. ఇక అప్పటి నుంచి ఆ బంగ్లా గురించి ఇక దయ్యాలు ఉన్నాయని అందరికి తెలిసిపోయింది. దయ్యాలు నిజంగానే అనిపోయిందా? అంటే అందులో చూసి భయపడి చనిపోయింది భయానికి. ఒక స్కూల్లో కూడా వచ్చేసరికి టేబుల్ అన్ని ఎక్కడెక్కడ పడ్డాయి, కిటికీ ఓపెన్ ఉన్నది మీ స్కూల్లో. అదే అసలు ఎట్లా ఓపెన్ అయింది అందరు షాక్ అయ్యారు. అవునా? ప్రతి మనిషి పని సేవ చేసారు, బాగా పని చేసారు. పని చేసాడు ఇక్కడ 10-15-20 గజాల దూరం ఉండగానే దండం పెట్టుకుంటాం ఒకటే. అంటే అక్కడ ఉంటే మనం దండం పెట్టుకుంటాం. అప్పుడు అంత దొరలు ఇటు పాటకులమ్మ గడ్డ సుంకరుడు కట్టె పట్టుకొని ఉండే గేట్. అప్పుడు పాటకులు అంటారు. ఆడిపోయి దూరం కలవాలంటే ఆ సుంకరుని కలితేనే లోపల పోనిస్తాడు. అంతసేపు దాకా దూరం పోని అంత భయం సుంకరులు అంటే. పైన వాళ్ళు అందరూ ఎవరు అడిగినా గేట్ కాడ ఉందని ఫస్ట్ అడిగితే లోపలికి పోవాలి, అంతసేపు దాకా లోపలికి పోరాలి. అంత భయం ఉంటే దూరం ఉంది. స్కూల్లో కూడా ఒక ఆమె దయ్యం పట్టినట్టు వచ్చింది అన్నట్టు. స్టూడెంట్ దయ్యం పట్టినట్టు ఆమె వచ్చింది మా ఫ్రెండ్. ఇక్కడ దయ్యాలు ఉన్నాయి స్కూల్లో 2 days లేదు. 2 days హాలిడేస్ ఇచ్చారా స్కూల్? అవునా? దయ్యాలు ఉన్నాయని భయానికి 2 రోజులు. లేకుంటే దూరం చూడు, చేత పట్టుకోకపోతే దండం పెట్టుకోకట. అరే జ్వాలం చూసే వరకు మనకు అంటాడు అనే వరకు దండం పెట్టుడు. జ్ఞానం ముచ్చట మొన్న రాలేదురా, నిన్న రాలేదురా, బంగారం పని రావాలిరా, నీ పని చేయాలి, ఆ పని చేయాలని పని చేపించడు ఇలా కొట్టాడు. లేకుంటే ఇద్దం పట్టుకపోకట. అంటే అంతే ఫ్రీగా పట్టుకపోక ఏది అప్పుడు అంత భయం ఉండే. అప్పుడు భయానికే ప్రతి మనిషి పోకట. ఒక రోజు పని చేసి రావాలి, కూలి పని. ఒక రోజు పని చేసి వచ్చుడా? ఇంటికి ఒకరు ఆడోళ్ళు గాని మగవాళ్ళు గాని ఎడ్లు బండి ఉండే పోవాలి. ఒక రోజు పని చేసి రావాలి. దున్నగైనా ఒక పని మనిషి పోవాలి. ఇంటికి ఒక రోజు ఒకరు పోయి పని చేసి రావాలి. రూల్స్ అన్నట్టు దొరగారు. అప్పుడు దొరగారు రూల్స్. అప్పుడు దొరలు మళ్ళీ ఏం చేస్తాడు అంత అడలు ఉండే. అప్పుడు బెదిరించడం ఏమి లేదు కదా. నువ్వు రాకపోతే సంగతి చెప్తాను మన పిరికి మనమే ఒకట పని చేసి రావాలరా, కలవాలరా. కూడా శుభ్రం తోలుతాడు మనిషిని పంపించాడు. ఎద్దు బండి పడకరామా, రేపు పొలం దున్నాలా, పాటకం రమ్మని మనం ఇప్పుడే పట్టుకుని దూనం అవ్వాలి, మొక్కలు వేయాలి. అప్పుడు పనులు బాగున్నాయి కదా. స్టోరీ చెప్తాన్నా. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది అనుకో, దానికి బాడీ నువ్వే దయాల బంగాళకు పోలే కదా, చెప్పినావు నీకేం కాదు. ఇక్కడ నుండి చెప్పినా కానీ ఆ స్టోరీ తీసినా గానీ భయపడే. స్టోరీ తీసినా కూడా భయమే. స్టోరీ తీసినా కూడా దయ్యాన్ని చూసినట్టు. అంతే. ఇప్పుడు ఈ స్టోరీ గురించి ఎవరిని అడిగినా గానీ ఇక అది భయం కొద్ది ఎప్పుడు అందరు స్టోరీ. ఈ రోజుల్లో దయ్యాలు ఉన్నాయా లేవు అని అనుకుంటారు, కానీ ఉన్నాయి. లేవు అని ప్రూవ్ చేయడానికి కదా నేను ఇదంతా తీసేది.
మీరు కూడా ఇంతకుముందు వెళ్తే సౌండ్ నచ్చింది అని అన్నారు కదా. సౌండ్ నచ్చింది కానీ అది వాళ్ళన్న పక్కన పొలాలలో రేర్రా ఏంటో అనో తెలియదు. అదే ఇంకా కావాలంటే ఇక మీకు దయ్యాలు లేవో నిరూపించాలంటే మీరు ఆ బంగ్లాకి వెళ్తే మీకు చెప్తారు. బంగాళకి వెళ్ళినాము, అది ఏం లేవు, దయ్యాలు ఏం లేవు, అది కూడా అందరికి చెప్పాలని మేము ప్రయత్నిస్తున్నాం. అప్పుడైతే ఈ స్టోరీ జరిగింది ఇట్లా మా ఇంట్లో. మీకు కూడా ఇలాంటి దయాల బంగ్లాలు ఏమైనా కోటలు ఉంటే మీకు తెలిసిన చోట కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి.